శరీరంలోని ప్రతి కణాన్ని రిపేర్ చేసి ఉత్తేజితం చేసి మరలా కొత్త కణంగా తయారు చేసే అతి శక్తివంతమైన ప్రక్రియ యోగ నిద్ర ప్రక్రియ. ఈ పద్ధతి చాలా ప్రాచీనమైనది అయినప్పటికీ చాలా అత్యాధునికంగా నేటికి ప్రతి ఒక్కరూ అభ్యసిస్తున్నారు. అంటే ఇది ఎంత మహోన్నతమైన ప్రక్రియ అనేది అర్థమవుతుంది. యోగ నిద్ర అభ్యసించాలి అనుకుంటున్నారా? అయితే ఫస్ట్ మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీరు చేయవలసిందల్లా కేవలం ఈ మాటలు వినడమే. కావాలంటే మీరు ఈ వీడియో పాజ్ చేసుకొని ఒక మూమెంట్ తీసుకోండి. మీరు కంఫర్టబుల్గా ఒక మ్యాట్ పైన కానీ ఒక బెడ్ పైన కానీ పడుకొని ఉండండి. మీరు శవాసనాల్లో చాలా రిలాక్స్డ్గా పడుకోండి. మీ చేతులని మీ బాడీకి పక్కగా ఉంచుకొని అరచేతులు ఆకాశం వైపు చూసేలా ఉంచుకోండి. కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉండేలా చూసుకోండి. తల మీ మ్యాట్కి ప్యారలల్గా ఉండేటట్టు చక్కగా ఉంచుకోండి. మీ ముక్కు నిటారుగా సీలింగ్ వైపుకు ఉండేలా ఉంచుకోండి. ఇప్పుడు మీరు చాలా సౌకర్యవంతంగా ఎటువంటి కదలికలు లేకుండా ఇలాగే బాడీని ఏమాత్రం కదిలించకుండా ఉంచుకోండి. మీ ధ్యాస మొత్తం మీ శ్వాస పైకి తీసుకురండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాసని గమనించుకోండి. మొదట మీ శ్వాస భిన్నంగా జరిగిపోయిన నార్మల్ కన్నా భిన్నంగా ఉన్న నెమ్మదిగా నార్మల్ స్థితికి తెచ్చుకోండి. అంటే మీ శ్వాస నిదానించే వరకు మీరు ఈ స్థితిలో గమనించుకుంటూ ఉండండి. ఒకసారి శ్వాస నార్మల్గా అయిపోయింది అనుకున్న తర్వాత నెమ్మదిగా మీ ధ్యాసని మీ శరీరంలోని అవయవాలని గమనించుకోవడంలో పెట్టండి. మీరు ఏమాత్రం అవసరం లేదు. కానీ మీరు ఊహించుకోండి మీ అవయవాలని, మీ శరీరంలోని బాడీ పార్ట్స్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకొని రిలాక్స్ అవుతున్నట్టుగా ఊహించుకోండి. మొదట మీ ధ్యాసని మీ కుడి కాలి వైపు తీసుకురండి. ఇప్పుడు కుడి కాలు వేళ్ళు, బొటన వేలు, రెండో వేలు, మూడో వేలు, నాలుగో వేలు, ఐదో వేలు, కుడి పాదము, కుడి మడమ, కుడి మోకాలు, కుడి తొడ భాగము, ఇప్పుడు కుడికాలు మొత్తాన్ని గమనించుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ ధ్యాసని ఎడమ కాలి వైపుకు తీసుకురండి. ఇప్పుడు మీరు ఎడమ బొటన వేలుని గమనించండి. రెండో వేలు, మూడో వేలు, నాలుగో వేలు, ఐదో వేలు, ఎడమ పాదం, ఎడమ మడమ, ఎడమ మోకాలు, ఎడమ తొడ భాగం,
ఎడమ కాలు మొత్తం రిలాక్స్ అవుతున్నట్టుగా ఊహించుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ పొత్తి కడుపుని గమనించుకోండి. ఇప్పుడు మీ బొడ్డు భాగాన్ని గమనించుకోండి. ఇప్పుడు మీ పొట్ట మొత్తాన్ని గమనించుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ చెస్ట్, మీ ఛాతీ మొత్తాన్ని గమనించుకోండి. ఇప్పుడు మీ ధ్యాసని కుడి భుజము వైపుకు తీసుకురండి. కుడి మోచేయి, కుడి మణికట్టు, కుడి అరచేయి, కుడి బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిన్న వేలు, కుడి చేయి మొత్తాన్ని ఊహించుకోండి. ఇప్పుడు మీ ధ్యాసని ఎడమ భుజం వైపుకు తీసుకురండి. ఇప్పుడు మీ ఎడమ మోచేయిని గమనించుకోండి. ఎడమ మణికట్టుని, ఎడమ అరచేయి, ఎడమ బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, ఎడమ చిన్న వేలు, ఎడమ చెయ్యి మొత్తంగా గమనించుకోండి. ఇప్పుడు మీ ధ్యాసని మీ గొంతు వైపు తీసుకురండి. మీ గొంతు భాగము ఇప్పుడు మీ ధ్యాసని మీ తల, మీ ముఖము, ముఖ కండరాల వైపుకు తీసుకురండి. మీ గడ్డం భాగం, మీ పెదవులు, మీ బుగ్గలు, చెవులు, ముక్కు, కళ్ళు, నుదురు, మీ ముఖ కండరాలు మొత్తంగా గమనించుకోండి. ఇప్పుడు మీ ధ్యాసని మీ తల, మీ మాడు మధ్య భాగం గమనించుకోండి. మీ ధ్యాస మొత్తం మీ తల మధ్య భాగంలోకి తీసుకురండి. ఒకసారి ఊహించుకోండి, ఒక అద్భుతమైన శక్తి మీ తల మధ్య భాగం గుండా మీ శరీరంలోకి ప్రవహిస్తే మీకు ఎంత అద్భుత శక్తి వస్తుందో ఒకసారి ఊహించుకోండి. ఆ శక్తి మీ శరీరం మొత్తాన్ని ఉత్తేజితం చేసింది అని ఊహించుకోండి. మీ తలని, చేతులని, మీ ఛాతీని, మీ నడుం భాగాన్ని, మీ పొట్టని, మీ కాళ్ళని, కాలి వేళ్ళని, తల నుంచి మీ కాలి వేళ్ళ వరకు మీకు ఒక అద్భుతమైన శక్తి వచ్చి మీకు ఎంతో ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది.
మీ ఒంటి నొప్పులు అన్నీ మాయమైపోయి కొత్తగా ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది. ఇదే ఉత్సాహం మీ రోజంతా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ చాలా నెమ్మదిగా కళ్ళు తెరవండి. నమస్తే.